కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి, MDMA మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఏరియాలో ఇటువంటి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల గురించి మా జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో నిఘా పెంచడం, గత నెల 15 రోజులు 2 నెలలుగా వీటి మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారించడంతో అసలు ఎవరెవరు ఈ గంజాయిలు ఇటువంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు, విక్రయిస్తున్నారు అనే అంశంపై బాగా నిఘా పెట్టి వర్కౌట్ చేయటం జరిగింది. దానిలో భాగంగా మనం ఒక 15 రోజుల క్రితం కూడా కొంతమందిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా మనం నిఘా పెట్టడంతో ఇద్దరు ముద్దాయిలు కూడా షేక్ జానీ భాష, వీడు ఎలియాస్ జాన్ బెర్రీ అంటాం. ఇది మాకు రౌడీ షీట్ ఉంది ఇతని మీద 13 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇతను ఒకడు, అలాగే అబ్దుల్ అక్బర్ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జాన్ బెర్రీ అనేవాడు పోరంకి, అబ్దుల్ అక్బర్ అనే అతను మన రామర్పాడు. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే, ఈ జాన్ బెర్రీ అనే అతను ఒక 3-4 మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునుగోడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్మటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయిన్ అనంతకుమార్ అని, కుక్కులగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అమ్మిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ